మీరు బోర్ కొడుతుందని స్క్రోల్ చేయడం లేదు, మీకొక స్పష్టమైన లక్ష్యం లేనందువల్ల స్క్రోల్ చేస్తున్నారు. అందరూ మీకు ఒకే విషయాలు చెబుతారు. యాప్స్ డిలీట్ చేయండి, మీ స్క్రీన్ టైంని ట్రాక్ చేయండి, క్రమశిక్షణతో ఉండండి, సంకల్ప బలాన్ని వాడండి. కానీ ఒకవేళ అవి పనిచేసి ఉంటే మీరిప్పుడిక్కడ ఉండేవారు కాదు. ఎవరూ మీకు చెప్పని విషయం ఇక్కడ ఉంది. ఫోన్ వ్యసనం అనేది ఫోన్ గురించి కాదు, మీరు దేని నుండి తప్పించుకోవాలని చూస్తున్నారో దాని గురించి. శూన్యంగా అనిపించే ఒక రోజు, అస్పష్టంగా ఉన్న భవిష్యత్తు, మీరు ఎదుర్కోవడానికి ఇష్టపడని మీలోని మరో రూపం. జీవితం శూన్యంగా అనిపించినప్పుడు పరధ్యానం, డిస్ట్రాక్షన్ ఏదో ఒకటి ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీ మెదడు సంతోషాన్ని కోరుకోదు, అది ఉపశమనాన్ని కోరుకుంటుంది. మరియు స్క్రోలింగ్ మీకు ఆ నిశ్శబ్దం నుండి, ఆ ఆలోచనల నుండి మరియు విలువలేని పనులు చేస్తూ గడిపే ఆ వెలితి నుండి ఉపశమనాన్నిస్తుంది. అదే ఉచ్చు. ఆల్గోరిథం కాదు, బ్లూ లైట్ కాదు, అది మీరే. బోర్ కొట్టడం ప్రమాదకరమని మీ మెదడుకు మీరు శిక్షణ ఇచ్చారు. నిశ్చలంగా ఉండటం ఒక శిక్ష అని, ఏమీ అనిపించకపోవడం కన్నా బాధను అనుభవించడమే మేలని మీరు నమ్ముతున్నారు. కాబట్టి మీరు స్క్రోల్ చేస్తున్నారు. మీరు బలహీనులు కాబట్టి కాదు, మీ జీవితంలో మిమ్మల్ని ముందుకు నడిపించేది ఏదీ లేనందువల్ల. కాబట్టి మిమ్మల్ని మీరు ఇది ప్రశ్నించుకోండి. చివరిసారిగా మీ ఫోన్ లేకుండా మీరు ఒంటరిగా ఎప్పుడు కూర్చున్నారు? చివరిసారిగా మీరు అసౌకర్యానికి గురైనప్పుడు తప్పించుకోకుండా ఎప్పుడు ఉన్నారు? మీరు సోమరిపోతులు కాదు, మీరు అతిగా ప్రేరేపించబడ్డారు. నన్ను నమ్మండి, ఏ యాప్ బ్లాకర్ కూడా దీనిని సరిచేయలేదు. ఎందుకంటే సమస్య ఫోన్ అందుబాటులో ఉండటం కాదు, జీవితంలో ఉన్న శూన్యం. మీకు 10 అలవాట్లు అవసరం లేదు, మీకు ప్రేరణ అవసరం లేదు, మీకు ఇంకొక డిజిటల్ డీటాక్స్ అవసరం లేదు. మీకు ఒక విషయం కావాలి, ఒక నిజమైన విషయం, మిమ్మల్ని భయపెట్టే ఒక లక్ష్యం, ఏకాగ్రతను డిమాండ్ చేసే ఒక నైపుణ్యం, ఎవరూ చూడనప్పుడు మిమ్మల్ని నిర్మించే ఒక దినచర్య. ఎందుకంటే మీ జీవితం ఎప్పుడైతే లక్ష్యంతో భారంగా మారుతుందో అప్పుడు ఫోన్ చాలా తేలికగా, అంటే అల్పంగా మారిపోతుంది. మీకు మీ ఫోన్ నుండి విరామం అవసరం లేదు, మీరు ఉండాలనుకునే ఒక విలువైన జీవితం మీకు అవసరం. మరియు ఆ జీవితం మీరు దానిని సృష్టించడం కోసం వేచి చూస్తోంది. ఇందులో 1% కూడా మిమ్మల్ని భిన్నంగా ఆలోచించేస్తే ఆలోచించడం ఆపండి, నిర్మించడం మొదలుపెట్టండి. ఎందుకంటే ఫోన్ మీ సమయాన్ని దొంగలించలేదు, మీరే దానిని ఇచ్చేశారు. కాబట్టి మీ జీవితాన్ని తిరిగి చేజిక్కించుకోండి. మరియు మీరు స్క్రోల్ చేసే ముందు, నేను నా జీవితాన్ని తిరిగి తీసుకుంటున్నాను అని కామెంట్ చేయండి. నా కోసం కాదు, మీకోసం. ఎంతమంది నిజంగా కట్టుబడి ఉన్నారో చూద్దాం. ఇలాంటి రిమైండర్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి.